హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మేల్కొన్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? నిన్న మరి దేవుని మందిరానికి వెళ్ళారా లేదా? వెళ్ళుంటే ఖచ్చితంగా మీరు దేవుని దీవెనతో పడుకొని ఉంటారు. ఎప్పుడైతే మనం సంతోషంగా నిద్రకెళ్తామో అంతే ప్రశాంతంగా నిద్ర మేలుకోగలుగుతాం. కలవరాలతో వెళ్ళామా? రాత్రంతా కలవరమే. తెల్లారిన తర్వాత అదే కలవరాలతో మరో రోజు అంటూ మన జీవితాన్ని వద్దపరుచుకుంటున్నాం. ఎవరి మనస్సు నీ మీద అనుకును వాడిని పూర్ణ శాంతము గలవానిగా నేను కాపాడుదును అన్న ప్రభు మాటను నమ్ముదాం. మన ప్రతి భారము ఆయన ముందు ఉంచి విశ్వాసంతో ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. ఈరోజు మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఎన్నో పోరాటాలు ఉన్నాయని, ఎన్నో పనులు ఉన్నాయని మేము కలవరపడుతున్నాం. కానీ అనుదినము నీకు నూతనముగా వాత్సల్యత పుట్టుతున్నది కనుక మాకు నీవు సహాయం చేస్తావన్న విశ్వాసముతో మా దినచర్యను నీకు అప్పగించుకొని ప్రారంభించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, మన ప్రభు చూచుచున్న దేవుడు. ఆయనకి చూచుచున్న దేవుడు అనే పేరుంది కదా. నన్ను చూచిన వారిని నేను చూచితినని హాగరు చెప్పినట్లు ఈరోజు నిన్ను చూచుచున్న ప్రభువును నువ్వు చూచినప్పుడు, ఆయన పిలుపును విన్నప్పుడు నీ బ్రతుకులో అద్భుతాలు చూస్తావు. ఒక గొప్ప విషయం ఏంటంటే, ప్రభువు ఎవరిని చూస్తారు అని చూస్తే, ఎవరు కృంగి ఉన్నారో, ఎవరు నలిగి ఉన్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు నశించిపోతున్నారో అట్టివారిని చూస్తాడండి. మనం చూస్తేనా ఎవరు బాగున్నారు, ఎవరు ఆకర్షణగా ఉన్నారు, ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు ఆర్భాటంగా ఉన్నారు అని ఈ లోక మనుషుల్ని, వస్తు వాహనాల్ని, లోక కార్యాలను చూస్తాం. అట్రాక్టివ్గా ఉన్న వాటిని చూస్తాం. చూసారా? ఒక పెళ్లి కూతురు బస్సు ఎక్కితే అందరూ ఆమెను చూస్తారు, నగలేసుకొని ఎర్రపట్టు చీర కట్టుకొని ఎక్కితే. కానీ వెనకాల ఒక ముసలమ్మ గారు పాపం, ఆ బామ్మగారు పళ్ళు ఊడిపోయి నడవలేక ఒడుగుతూ, బాబు కొంచెం చెయ్యబండి అని అడుగుతుంటే ఎవరు పట్టించుకో. కానీ ప్రభు ఎవరిని చూస్తారు చూసారా? అలాంటి వాళ్ళని చూస్తారు. అందుకే దేవుడు నువ్వు బాధపడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు చూసి ముఖం తిప్పుకునేవాడు కాదు, ఊరుకునేవాడు కాదు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయంలో 10వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి, ఎవరిని చూశాడు? సమాజ మందిరంలో బోల్డ్ మంది ఉంటారు. ఆ రోజు సమాజ మందిరంలో స్త్రీలు వెనకాలంటారు. ముందున్న వాళ్ళని చూడలేదు, తెల్ల వస్త్రాలు వేసుకున్న వాళ్ళని చూడలేదు, పరిశీలన శాస్త్రం చూసి వారి భక్తిని చూసి ఆనందించలేదు, భక్తి వేషం చూసి ఆనందించలేదు, మన హోదాలను చూసేవాడు కాదు, మన ముఖ సౌందర్యాన్ని చూసేవాడు కాదు ఆయన. కానీ మన హృదయాలను చూసేవాడు, హృదయాలను పరిశీలించేవాడు. ఈరోజు గంభీరంగా ఉంటాం మనం బయటికి, కానీ మన మనస్సులో ఎంతో నలిగిపోయి ఉంటాం, కృంగిపోయి ఉంటాం. ఎన్నో విచారాలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి, ఎన్నో సందేహాలు మనల్ని కలవరపరుస్తుంటాయి, ఎంతో భయం మనం కలిగి ఉంటాం, బాధలో ఉంటాం. ఈమె 18 సంవత్సరాల నుంచి నడుమొంగిపోయిన స్థితిలో ఉంది. వృద్ధురాలు కాదు, సహజంగా నడుమొంగిపోయిన స్త్రీలు ఉంటారు. ఈ రోజుల్లో అంతవరకు సజీవంగా ఉండలేదనుకోండి. మా చిన్నప్పుడు చాలామంది నడుమొంగిపోయి నడిచేవారు, ముసలివారు. కానీ ఆ ముందే చనిపోతున్నారు కాబట్టి అటువంటి స్త్రీలు, అటువంటి పురుషుల్ని కానీ వృద్ధుల్ని కానీ చూడలేకపోతున్నాం. కానీ ఈమె వృద్ధురాలు కాదు, దెయ్యము పట్టి ఆమెను వంచేసింది, దెయ్యము లొంగదీసేసింది. దెయ్యము నిఠారుగా ఉన్న వ్యక్తిని
వంగిపోయేటట్టు చేసింది. నిజంగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించారు, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. ఎప్పుడైతే మనం అపవాదికి చోటిస్తామో వాడు మన క్యారెక్టర్ని వంకటగిరగా చేస్తాడు. ఒక చక్కటి జీవితం ఉండదు, ఒక యథార్థత ఉండదు, ఎవరు మనల్ని నమ్మలేరు, ఏది మనం స్థిరంగా ఉండం. ఏదో చిన్న చిన్న రోగాల గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇది పెద్ద రోగం అండి. నరుడు దేవుడు మనల్ని తిన్నగా నడవమని సృష్టించాడండి. కానీ ఎప్పుడైతే ఆ సర్పం మాట విన్నారో, ఆ సర్పాన్ని మీరు ఎప్పుడన్నా ప్రాకుతున్నప్పుడు చూసారా? దాని షేప్ ఏముంటో చెప్పండి, దాని రూపం ఏంటో చెప్పండి. ఒక షేప్ ఉందా? అలా బెలికిలు తిరుగుతూ వెళ్ళిపోతుంది చూడండి. అలాగే వాళ్ళ మానవుడు ఏ నిమిషానికి ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. క్షణక్షణం మారిపోతుంటాడు. అంతలో ప్రేమ, అంతలో కోపం, అంతలో ద్వేషం, అంతలో ఎక్కడ లేని దీనత్వం, అంతలోనే అహంభావం. అలాంటి జీవితాలతో ఇవాళ మీరు ఉన్నారా? తిన్నగా ఉండాలని ఆశపడుతున్నాను, చక్కగా నిలబడాలని ఆశపడుతున్నాను, మంచి భర్తగా ఉండాలని ఇష్టపడుతున్నాను, మంచి భార్యగా ఉండాలని ఇష్టపడుతున్నాను, చెడుకు దూరంగా ఉండాలని ఆశపడుతున్నాను, నా వల్ల కావటం లేదు. శోధనలు లొంగిపోతున్నాను, అటు తిరిగిపోతున్నాను, ఇటు తిరిగిపోతున్నాను, కుడియబడాలు తిరిగిపోయి దేవుణ్ణి బాధపడుతున్నాను గ్రహించుకునే వారు ఎందరో ఉన్నారండి. ఈ నడువంగిపోయిన స్త్రీ తను తిన్నగా పైకి చూడలేదు, కిందే చూడాలి. చూడండి, భూ సంబంధమైన వాటినే చూస్తూ ఉండి పైకి చూడకుండా మీ కన్నులు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ప్రభు చెప్పినా కూడా ఇవాళ విశ్వాసులు కూడా నా పౌరస్థితి పరలోకంలో ఉందని నమ్మటం లేదు, నాకు దేవుడు నిర్మించిన పట్టణం ఉందని విశ్వసించడం లేదు, నా ప్రభు సింహాసనాశీనుడై ఉన్నాడని ఆయనను గుర్తించటం లేదు. ఎంతసేపు ఈ భూ విషయాల్లోనే ఉన్నాం. అపవాది మిమ్మల్ని బెండ్ చేసేసాడన్నమాట, వంచేశాడన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. సమాజ మందిరంలోనికి వెళ్ళింది ఆ స్త్రీ. చాలామంది ఉంటారు, కానీ ఈమెను మాత్రమే ఆమె చూశాడు. ఎందుకంటే ఆమె స్థితి ఆయనకు తెలుసు, ఆమెను ఎరిగినవాడు. మీకు తెలుసా, ప్రభు మనల్ని ఎరుగును, మన భవిష్యత్తు ఎరుగును, మన గతం ఎరుగును. మనం ఇప్పుడు ఎలా ఉన్నామో చూడగలిగిన, స్కాన్ చేయగలిగిన దేవుడు, హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు. ఆమెను చూచి రమ్మని పిలిచి, చూచి ఊరుకునేవాడు కాదు, చూచి ఎగతాళి చేసేవాడు కాదు, చూచి విడిచిపెట్టేవాడు కాదు, చూచి రమ్మని పిలిచాడు. అందరి మధ్యలో ఆ నడువెంగిపోయిన స్త్రీ నడుచుకుంటూ ముందుకు రావాలంటే చూసిన వాళ్ళు అందరూ ఏమంటారు? ఏం పాపం చేసిందో ఇలా అయిపోయింది ఈ వ్యక్తి అని ఒకలా చులకనగా చేస్తారు. ఎబ్బెట్టుగా ఉంటుంది ఆ వంగిపోయి నడుస్తున్నప్పుడు. అందరి ముందు నాకు అవమానం వద్దని లేవకుండా ఉంటే, నన్ను కాదులే పిలిచిందని తప్పించుకోవడానికి ప్రయత్నించుంటే ఆమెకు స్వస్థత దొరుకుంటేది కాదండి. మనల్ని దేవుడు పిలిచినప్పుడు ఉన్న పాటున ఆయన దగ్గరికి వెళ్ళాలి, మన స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. మనుషులు ఏమనుకుంటే మనకేంటి? మనుషులందరూ నిన్ను ఎలాగ చూస్తూనే ఉన్నారు కదా, నీ సంగతి అందరికీ తెలుసు కదా. ఒకవేళ తెలియని సంగతులు ఉన్నా కూడా ఆయా సందర్భాల్లో నీ ప్రవర్తనలో అవి బయటపడిపోతున్నాయి కదా. నా ప్రభు పిలిచాడు అని విశ్వాసంతో ఆమె ఆయన పిలుపుకు లోబడింది. రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని చెప్పి, అంత మంచి పిలుపండి మన ప్రభు పిలుపు. అమ్మా ఏ ముసల్దానా, ఏ నడువంగిపోయిందానా, ఓ పాపి, ఓ దౌర్భాగ్యురాలా అంటలేదే. పాపంలో పట్టబడిన స్త్రీని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు కూడా అందరూ ద్వేషిస్తున్నారు, అందరూ నిందిస్తున్నారు, అందరూ రాళ్ళతో కొడతానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభు అన్నాడు, అమ్మా
ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేనును నీకు శిక్ష విధించను. నీ శిక్షను నేను భరిస్తాను. నిన్ను తిన్నగా చేయాలని నీ పాప భారం నేను మోశాను. వంకరమైపోయిన మనల్ని, పాపమునకు బానిసలైపోయిన మనల్ని పరిశుద్ధంగా చేయుట కొరకు ప్రభు మన కొరకు సిలువలో బ్రయలాడాడు. రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని చెప్పి, ఈరోజు ఏ బలహీనత మిమ్మల్ని కుగ్గదీస్తుంది? సంవత్సరాల తరబడి ఒక బలహీనత నాలో ఉండిపోయిందండి. ఆ స్మోకింగ్ విడిచిపెట్టలేకపోతున్నాను, ఆ ఫోనోగ్రఫీని విడిచిపెట్టలేకపోతున్నాను, ఆ కోపమును అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, నాలో వచ్చేటువంటి అహంకారాన్ని అణుచుకోలేకపోతున్నాను, నా నోటి దుడుస్తనాన్ని సరిచేసుకోలేకపోతున్నాను, నా ప్రవర్తన చక్కబెట్టుకోలేకపోతున్నాను, కాదనుకుంటున్నాను, చేయకూడదు అనుకుంటాను, అదే చేస్తున్నాను, వంకరైపోయాను అని పోరాడుతున్నారు ఎవరన్నా మీరు? అపవాది ఏదైనా ఒక విషయంలో మిమ్మల్ని శోధిస్తూ కృంగదీసేస్తున్నాడా? నిరుత్సాహపరిచేస్తున్నాడా? దేవునికి దగ్గరగా వస్తున్న నిన్ను ఆటంకపరిచి దూరంగా లాక్కెళ్ళిపోతున్నాడా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. రా, నా దగ్గర రా, నా దగ్గర రా. నేను కొట్టేవాడిని కాదు, తిట్టేవాడిని కాదు, నిన్ను శిక్షించేవాడిని కాదు, నిన్ను ప్రేమించిన వాడిని, నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడిని, నిన్ను విడిపించగలిగిన వాడిని నేను. అమ్మా, ఈ రోజు నుంచి నీ బలహీనతల నుంచి నీవు విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచను. హల్లెలూయా. ఆమె మీద చేతులుంచి ఆయన గాయపడిన హస్తాల్లో ఆశీర్వాదం ఉందని నిన్న ధ్యానించాం కదండి. ఆయన గాయపడిన హస్తాల్లో మనకు స్వస్థత ఉంది. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన పాడిని ముట్టగానే చచ్చిన యవనస్తుడు లేచి కూర్చున్నాడు. ఈరోజు కూడా మన ప్రభు శక్తి కలిగిన వాడు ఉన్నాడు. నిన్న, నేడు, నిరంతరం మార్పు లేనివాడు. నీకు విశ్వాసం ఉంటే ఇక్కడి నుంచి నువ్వు వాక్యం వింటున్నావు, ఏ బలహీనతలో ఉన్నావో నాకు కనపడదు, కానీ ఆత్మస్వరూపి అయిన ప్రభు ఆయన వాక్యాన్ని శ్రద్ధగా ఆయన సన్నిధికి వచ్చి వింటున్న నిన్ను చూస్తున్నాడు కాబట్టి, నీ పైరూపాన్ని బట్టి కాదు, నీ హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి, నీ బలహీనతలు చూస్తున్నాడు, నీ పోరాటాలు చూస్తున్నాడు, నీ దుఃఖం చూస్తున్నాడు. సంవత్సరాల తరబడి నువ్వు బాధలో ఉన్న ఆ బాధను చూస్తున్నాడు. 18 ఏళ్ళయిందో, 20 ఏళ్ళయిందో, 38 ఏళ్ళయిందో ఆ యొక్క బెతస్తా కోనేరు దగ్గర పడున్న వాడిలాగా 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వలె స్వస్థత లేక పోరాడుతున్నావు, వైద్యులతో తిప్పలు పడుతున్నావు, కానీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ఈ రోజు నాకు అద్భుతం జరిగించాలని నమ్మితే ఆయన గాయపడిన హస్తం రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తములు కురస కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన ఆకాశము నుండి, ఆ కలువరి సిలువలో నుండి ఆయన చేయి చాపితే బుద్ధిగంతముల వరకు ఉన్న ప్రతి మూల, ప్రతి చోట ఉన్న ప్రతి వ్యక్తిని ముట్టగలిగినంత శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. నీ బలహీనత నుంచి అమ్మా నీవు విడుదల పొందు. సహోదరుడా, నీ బలహీనత నుంచి నీకు ఈ రోజున విడుదల కావాలంటే ప్రభు పిలుపుకు లోపడు. మోకాళ్ళ మీద ప్రభు, అదిగో ప్రభా నీకు అర్పించుకుంటున్నాను, నన్ను ముట్టు, నీ గాయపడిన హస్తముతో నన్ను ముట్టి నన్ను విడిపించు, నన్ను స్వస్థపరచు, నన్ను కనికరించు అని అడిగితే అద్భుతం జరుగుతుందండి. వెంటనే ఏదో పెద్ద సెషన్స్ అన్ని తీసుకో అక్కర్లా, ఫిజియోథెరపీ లాగా నడుమొంగిపోయిన స్త్రీకి చేతులు పెట్టి ఆశీర్వదించిన వెంటనే చక్కగా నిలవబడి, తిన్నగా నిలవబడి, అసలు బెండ్ అయిపోయిన
బోన్స్ని ఎవడైనా చక్కర పెట్టగలరంటే ఎముక బెండ్ తీయగలమా మనం? విరిగిపోద్ది. కానీ తల్లి గర్భములో ఎముకలు ఎలా ఎదుగుచున్నావో ఆయనకి మాత్రమే తెలుసు. ఆ ఎముకలను ఏమైనా చేయగలిగిన శక్తి ఆయనకు ఉంది. నీ బోన్ మోరతో ఉన్నావేమో, నువ్వు ఎముకల బలహీనతతో ఉన్నావేమో, నీ మోకాళ్ళు అరిగిపోయి ఉన్నాయేమో, నీ నడుము అరిగిపోయి ఉందేమో. విశ్వసిస్తే అద్భుతం చూస్తావండి. సర్జరీలు చేసినా స్వస్థత పొందలేదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా విడుదల లేదన్నావేమో, చాలా సంవత్సరాలుగా నీ సంపాదనతో దాని కొరకు ఖర్చు పెట్టుకుంటున్నావేమో. ఈరోజు ప్రభు నిన్ను చూచాడు. ఈరోజు నీ రక్షణ దినంగా, విమోచన దినంగా, స్వస్థత దినంగా చేయాలని రమ్మని పిలుస్తున్నాడు. మోకరించండి. మీరు ఎక్కడున్నారు అక్కడే ఉన్నాడు ప్రభు. మీరు ఎక్కడికో రాక్కర్లేదు. ప్రభు సన్నిధి మీ మధ్య ఉందని విశ్వసించి ప్రార్థించి, దేవా నన్ను చక్కబెట్టు అని అడుగు. ఆమె వెంటనే నిలువబడి, చక్కగా నిలువబడి దేవునిని మహిమపరిచింది. ప్లీజ్, దేవుడు నీకు అద్భుతం చేసినప్పుడు ఆయన్ని మహిమపరచు, ఆయన సాక్ష్యమి, ఆయనకు స్తోత్రం చెప్పు, ఆయనకు లోబడు, ఆయనకు అప్పగించుకో. అప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతావు, నూతన జీవితాన్ని జీవించగలుగుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నీ మాటలు వింటున్నారో నాకు తెలియదు కానయ్యా. హృదయ రహస్యాలు ఎరిగిన నీవు ప్రతి వాని అంతరింద్రియాన్ని పరిశీలించే నీవు, ఎవరు ఆత్రతతో విశ్వాసముతో నీ మాట విని వణుకుచున్నారో వాడినే దృష్టిస్తానన్నావే. నాకు విడుదల కావాలి, నాకు స్వస్థత కావాలి, నాకు సమాధానం కావాలి, నాకు ఈ పాపం మీద జయం కావాలి, నా వంకర జీవితం పోవాలి దేవా అన్న ఆశతో ఉన్న వారిని చూస్తున్నావు కదా. నీ గాయపడిన హస్తమును చాపి ముట్టయ్యా. అద్భుతాలు జరిగించే దేవుడు అని మా జీవితాల్లో అనుభవపూర్వకంగా ఎరిగి నీ సాక్షులుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అద్భుతాలు చేసే దేవుడు మీకు చేసే ఉన్నాడు. ఇప్పుడు దాకా మీరు గుర్తించండి, విశ్వసించండి, మరికొద్దిసేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించండి. అంటిల్ యూ సీ ద డెలివరెన్స్. మీ ప్రార్థన వసతుల భారాలు, అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీకోసం కల్వరి ప్రేమధార అనే పత్రికను ప్రచురిస్తున్నాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. డాక్టర్ జైపాల్ యాప్ ఉంది. యాప్లో నుంచి మీరు కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ కూడా చూడొచ్చు. వెబ్సైట్ను దర్శించండి, మరిన్ని వివరాలు మీరు తెలుసుకోండి. ఇంకా విషయాలపై మీకు వివరాలు కావాలంటే 954041 అనే నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల ఫోన్ చేసి సంప్రదించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, తమిళ వారు, మరి ముఖ్యంగా హిందీ వారు, ఇతర భాషల వారు కూడా హాజరవుతారని, కల్వరి దర్శనం ప్రోగ్రామ్స్ చూస్తున్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, మీరందరూ
ఈ గెట్ టుగెదర్కి హాజరైతే మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి నేను ఆశపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 1 డే రిట్రీట్కి ఖచ్చితంగా హాజరవ్వండి. చిరునామా గమనించండి, YWCA అశోక రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఇదిగో QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. రండి, మనందరం కలిసి మన ప్రభువునందు ఆనందిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.